అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను సొరకాయ పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. అదేనండి, ఆనపకాయ పప్పు ఎంత బాగుంటుందో తెలుసా? వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మరి దీని తయారీ విధానం చూద్దామా అండి? ఫస్ట్ అయితే మనము నానబెట్టిన కందిపప్పు ఒక కప్పు తీసుకోవాలండి. కుక్కర్లో వేసేసుకోండి. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఒక కప్పు కందిపప్పుకి ఒక 2 కప్పుల దాకా సొరకాయ ముక్కలు వేసుకోవాలండి. సో లేతదైతే బాగుంటుంది. ఒకవేళ ముదురుగా ఉంటే పిక్కలన్నీ కూడా తీసేసుకొని కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ, 4, 5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తగినన్ని నీళ్ళు కూడా వేసుకోండి. ఒక స్పూన్ కారం వేసుకోండి. 3/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే కారం తగ్గించుకొని వేసుకుంటే బాగుంటుంది. ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటే పప్పు అనేది త్వరగా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 4, 5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. సో 4, 5 విజిల్స్ తర్వాత చూడండి, పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని పప్పు అనేది ఈ విధంగా మెత్తగా మెదుపుకోండి. మెదిపిన తర్వాత తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. తాలింపు కోసం చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి తగినంత. 4, 5 వెల్లుల్లిపాయ రేఖలు, ఒక ఉల్లిపాయ సన్నంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ ఆవాలు, 4, 5 ఎండుమిరపకాయలు, తగినంత కరివేపాకు కూడా వేసుకొని తాలింపు దోరగా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. తయారు చేసుకున్న తాలింపు పప్పులో వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ అండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే కమ్మగా ఉంటుంది కదా. ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.